ఈ బాప్తిస్మం విషయమై ఎప్పటికప్పుడు అశ్రద్ధ చేస్తూ తన జీవితాన్ని ముందుకు నెడుతూ ఉన్నారు. నేను చాలా బాధపడే విషయం ఏంటంటే నా చిన్ననాటి స్నేహితులు ఎంతమంది ఉన్నారో అందులో నాకు ప్రత్యేకంగా చాలామంది ఉన్నారు. అందులో ఒకటి కోసం నేను ఎప్పుడైనా నేను మాట్లాడుతూనే ఉంటాను, అరే బాప్తిస్మం తీసుకోరా, ఇప్పటికైనా చెడ్డ పనులు మాని దేవునిలో ఉండు, నువ్వు చాలా తెలివిగలవాడివి, అన్నీ తెలుసు, బట్ టైం రావాలి అంటావు. టైం దేనికి రావాలి అసలు నీకు? అంటే నీకు అన్నీ తెలుసు కాబట్టి ఇంకా టైం వచ్చే సందర్భం ఉండదు. నువ్వే తెలుసుకోవాలి, నీకు నువ్వుగా బాప్తిస్మం తీసుకోవాలి. అసలు ఈ బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మం అంటే ఓన్లీ పాస్టర్ గారు కానీ ఇంకెవరైనా కానీ ఇతరులు కానీ వాటర్లోకి వెళ్ళి ఆ నీళ్ళతో ఇచ్చేదాన్ని బాప్తిస్మేనా? అంతేనా? మీకు తెలిసిన మట్టికి వాటర్తో తీసుకునేది బాప్తిస్మా, లేదా ఇంకా దాని వెనకాల ఏమైనా దాగి ఉందా? ఈ బాప్తిస్మం అంటే ఏంటని చెప్పి యోహాను గారు అపోస్తల కార్యం 13:24 చాలా క్లియర్గా ఉన్నది. యోహాను మారుమనసు విషయమైన బాప్తిస్మము పొందుడి అని చెప్పి ఉన్నది. బాప్తిస్మం అంటే ఇక్కడ ఓన్లీ వాటర్ విత్ షవర్ కాదు. అంటే ఆ యొక్క బాప్తిస్మం విషయమై వాటర్తో నీకు ఎలాగైతే నీకు మొత్తం నీ యొక్క దేహాన్ని తడిపి నీకు ఒక చక్కని స్నానాన్ని అయితే ఇస్తారో దాని